భోజనం దొంగిలించే దెయ్యం. భవానీపురం ఊరిలో జనాలు గత సంవత్సర కాలంగా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఎవరో వారి భోజనం దొంగిలిస్తున్నారు. ఊరి వాళ్ళకి అసలు విషయం తెలీదు అది ఒక దెయ్యమని. రోజు అది వాళ్ల భోజనం దొంగతనం చేసేది. పోలీసులకి దొంగతనాల గురించి ఎప్పుడైతే విషయం తెలిసిందో అప్పుడు వాళ్ళు రామ్ సింగ్ అనే ఒక ఇన్స్పెక్టర్ని ఆ ఊరికి పంపారు. మీరు ఒక్కొక్కరిగా విషయం చెప్పండి, ఇదంతా అసలు ఎలా ఎప్పుడు మొదలైందో. అరే సార్, చెప్పేదేముంది, నేను ఒకసారి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాను. అప్పుడు భోజనం గాలిలో ఎగురుకుంటూ మాయమైపోయింది. అప్పుడు మీలో ఎవరైనా భోజనం ఎత్తుకు వెళ్లేవారని చూడలేదా? అరే సార్, చూసి ఉంటే మేము మిమ్మల్ని ఎందుకు పిలుస్తాము? రామ్ సింగ్ అది విని చాలా అవమానపడ్డాడు. అప్పుడు ఊరి వాళ్ళందరికీ ఆ భోజనం దొంగని పట్టుకుంటారని ప్రతిజ్ఞ చేశాడు. మరుసటి రోజు రామ్ సింగ్ ఊరి మధ్య చెట్టు కింద భోజనం కోసం కూర్చున్నాడు. అప్పుడే అనుకోకుండా అతని బాక్స్ గాల్లో ఎగిరింది. రామ్ సింగ్ అది చూసి చాలా కంగారు పడ్డాడు. అరే, నా భోజనం డబ్బా దాని అంతటా అదే గాల్లో ఎలా ఎగురుతుంది? అప్పుడు రామ్ సింగ్ బాక్స్ వైపు చూసి ఇలా అన్నాడు, ఎవరు నువ్వు? బాక్స్ కిందన పడే, లేదంటే నేను షూట్ చేస్తాను. రామ్ సింగ్ అలా అన్నాక కూడా బాక్స్ కొండల మీదుగా ఎగిరిపోతుంది. రామ్ సింగ్ దాని వెనకాతలే పరిగెత్తుకుని వెళ్తాడు. రామ్ సింగ్ కొండల వెనకాతలకి వెళ్ళగానే అక్కడ అతను ఒక చిన్న చెరువుని చూశాడు. ఆ చెరువు ఒడ్డునే ఆ ఊరి వాళ్ళ గిన్నెలు, ప్లేట్లు, తెపాళాలు కిందన పడి ఉన్నాయి. ఎవరున్నారు ఇక్కడ? బయటికి రండి. అప్పుడే ఒక భయంకరమైన దెయ్యం నవ్వుకుంటూ బయటికి వస్తుంది. ఎవరు నువ్వు? నువ్వు ఇలా ఊరి వాళ్ళ భోజనం ఎందుకు దొంగిలిస్తున్నావు? నేను ఊరి వాళ్లతో నా ప్రతీకారం తీర్చుకుంటున్నాను. నేను బ్రతికి ఉండగా ఈ ఊరి వాళ్ళు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నేను అందర్నీ అడిగాను, కానీ నాకు ఒక్క రొట్టె ముక్క కూడా ఎవరు ఇవ్వలేదు. అప్పుడు నేను ఆకలితో అలమటించి ఈ చెరువులో నీళ్లు తాగుతుండగా నీరసానికి ఇందులోనే పడి మునిగిపోయి చనిపోయాను. అప్పట్నుంచి నా ఆత్మకి శాంతి లేదు. అలా నేను దయ్యమైపోయి తిరుగుతున్నా ఊరి వాళ్లతో ప్రతీకారం కోసం. రామ్ సింగ్ సర్పంచ్ని ఇంకా కొంతమంది ఊరి వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఇంకా మొత్తం విషయమంతా చెప్తాడు. అప్పుడు ఊరి వాళ్ళందరూ ఆ దయ్యానికి క్షమించమని అడుగుతారు. మీరందరూ ఒక ప్రమాణం చేయాలి నాకు. ఈ ఊరిలో ఎప్పుడు ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదు. మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మేము నీకు మాట ఇస్తున్నాము. ఊరిలో ఎవ్వరినీ కూడా ఆకలితో ఉండనివ్వము. అది విని దెయ్యం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా ఊరివారికి భోజనం దొంగిలించే దెయ్యం నుంచి విముక్తి లభిస్తుంది. శాంతినగర్ అనే ఊరిలో ఒక దెయ్యం అందరినీ భయపెడుతూ ఉండేది. అది ప్రతి 2 రోజులకి ఒకసారి ఊరిలోకి వచ్చి ఇంటి బయట తలుపు దగ్గర నించొని గట్టిగా అరిచేది, నేను లోపలికి రానా? ఎవరైతే భయపడి కంగారు పడతారో ఇంకా ఇలా అడుగుతారో, ఎవరు తలుపు దగ్గర, అలా అడిగే వాళ్ళని ఆ దెయ్యం దానితో తీసుకుని వెళ్లిపోయేది. అదే ఊరిలో ఆశ తన అత్తా మామ ఇంకా వదినతో కలిసి ఉండేది. ఆశ అత్తా వదిన ఇంటి పని మొత్తం ఆశతోనే చేయించేవారు. మరి వాళ్ళు మాత్రం విశ్రాంతి తీసుకునేవారు. అరే ఓ ఆశ, ఎక్కడ చచ్చావు నువ్వు? రోజంతా బట్టలే ఉతుకుతావా? ఇంకా భోజనం ఏమైనా పెట్టేదుందా? ఇప్పుడే వస్తా అత్తయ్య. అమ్మా, ఇది తెలుసా? నిన్న జ్యోతి వాళ్ళ బాబాయ్ తలుపు తెరిచారు. ఆ దయ్యం అతన్ని తీసుకువెళ్ళిపోయింది. ఏమన్నావు? దయ్యమా? భగవంతుడా, చూడమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. మరి పొరపాటును కూడా తలుపు తెరవు మాకు. ఇంకా దయ్యం మన ఇంటికి ఎప్పుడైనా వచ్చిందంటే ఆ ఆశాయే వెళ్తుంది దాంతో. ఎందుకంటే తలుపు తెరిచేది అదే కదా. వెళ్ళు, వెంటనే తలుపు మీద ఇలా రాసిరా, మేమింటి దగ్గరలేమో, ఓ దయ్యమా నువ్వు రేపు రా అని. ఆశ వాళ్ళ వదినకి ఆశ అంటే అస్సలు ఇష్టముండేది కాదు. అందుకే ఆమె కావాలని తలుపు మీద ఓ దెయ్యమ్మా ఈ రోజే రా అని రాసింది. తరువాత ఏమీ తెలియనట్టు భోజనం చేసింది. తిన్న తరువాత అందరూ పడుకుంటారు. కాని దెయ్యం రాలేదు. అప్పుడు ఆశ వాళ్ళ వదిన ఇలా అనుకుంటుంది, నేనైతే దయ్యాన్ని రమ్మనే కదా రాశాను. పొద్దున్నైపో వస్తుంది, కాని దయ్యం ఇంకా రానే లేదు. వెళ్ళి చూస్తాను. సుమన్ ఎప్పుడైతే తలుపు తెరిచిందో తన ముందు భయంకరమైన దెయ్యం ఉంటుంది. దెయ్యం వెంటనే సుమన్ చేయి పట్టుకుంటుంది. సుమన్ గట్టిగా అరుస్తుంది, కాపాడండి, కాపాడండి, వదినా నన్ను రక్షించు. ఆశ పరిగెత్తుకొని వస్తుంది.
ఆశ వాళ్ళ అత్త ఇంకా భర్త కూడా లెగుస్తారు. ఆశ భయపడకుండా ఆ దెయ్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది. వదులు వదులు సుమన్ని, వదిలేయ్. ఆశ చాలా తెలివైనది. తనకి తెలుసు దెయ్యం ఒంటరిగా ఉన్నంత వరకే ఎవరినైనా తన వశంలో తెచ్చుకుంటుంది. ఇంకా సూర్యుడి మొదటి కిరణాలు పడ్డాయంటే తన శక్తులు తగ్గిపోతాయని. అందుకే దెయ్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు కొంతసేపటికే సూర్యుడు ఉదయించాడు. అప్పుడు దెయ్యం అరుచుకుంటూ సుమన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆశ, నువ్వు బాగానే ఉన్నావు కదా? నన్ను క్షమించు వదినా, నేనే దీనంతటికీ కారణం. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. అప్పుడు సుమన్ విషయమంతా ఇంటి వాళ్ళకి చెప్తుంది. అందరూ ఆశాని బాగా మెచ్చుకుని పొగుడుతారు. ఇంకా ప్రతిరోజు తలుపు మీద ఇలా రాసి పడుకునేవారు, ఓ దెయ్యమా, నువ్వు రేపురా. అత్యాస దెయ్యం. మియాపూర్ అనే గ్రామంలో ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. అది రోజు గ్రామంలోకి వచ్చి ఎవరినో ఒకరిని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయేది. ఊరి బయట ఒక దట్టమైన అడవి ఉంది. అది అక్కడే ఉండేది. అందరినీ తీసుకువెళ్ళి అక్కడే తినేది. ఊరు వాళ్ళు చాలా విచారించారు. వాళ్ళు ఎలా అయినా సరే దాని నుండి విముక్తి చెందాలనుకున్నారు. అందుకే వాళ్ళు ఒక సభ ఏర్పాటు చేశారు. నిన్న అది నా మేకని ఎత్తుకు వెళ్ళిపోయింది. మరి మొన్న దెయ్యం నా అమ్మమ్మని తీసుకువెళ్ళిపోయింది. మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఈ ఊర్లో ఎవరూ బతకరు. ఊరి వాళ్ళందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఆ దెయ్యంతో మాట్లాడాలనుకున్నారు. ఇంకా రోజు ఆ గ్రామంలోకి రావద్దని, ఇంకా ప్రతిరోజు ఒక్కో జంతువుని అడవికి మేమే తెస్తామని. అరే వా, ఈ రోజు ఊరి వాళ్ళు నాకు పెద్ద స్వాగతం ఏర్పాటు చేశారు. దెయ్యం గారు, మేం మీకు ఒక విన్నపం విన్నవించుకోవడానికి వచ్చాం. దయచేసి శాంతంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విన్నపమా? ఎలాంటి విన్నపం? తొందరగా చెప్పండి, నాకు చాలా ఆకలిగా ఉంది. చూసుకోండి, మళ్ళీ ఇక్కడ ఎవ్వరూ మిగలకుండా పోతారు. అందర్నీ తినేస్తానేమో. ఊరి వాళ్ళు మొత్తం విషయం దెయ్యంతో చెప్పారు. సరే అయితే రేపటి నుంచి ప్రతిరోజు నా దగ్గరకు ఒక జీవించి ఉన్న జంతువు రావాలి. గుర్తుంచుకోండి, అతి తెలివితేటలు చూపించారో మొత్తం గ్రామంలో ఉన్న అందరినీ తినేస్తాను. దెయ్యం అలా అన్న తర్వాత ఊరి సర్పంచ్ ఒకరిని పిలిచి ఇలా అంటాడు, బాబు సునీల్, దెయ్యానికి రేపు నువ్వు భోజనం పట్టుకువెళ్ళు. ఈ రోజు మేము షరతుని పంపిస్తున్నాము. సునీల్ సర్పంచ్ మాట కాదనలేకపోతాడు. కానీ ఆ నిర్ణయంతో సునీల్ అస్సలు ఆనందంగా లేడు. అతను మొత్తం ఊరిని దెయ్యం నుంచి కాపాడాలని అనుకున్నాడు. రాత్రి ఇంకా పగలు మొత్తం సునీల్ చాలా ఆలోచించాడు. అప్పుడు ఒట్టి చేతులతో అడవి వైపుగా వెళ్తాడు. అతనిని చూసి ఊరి వాళ్ళందరూ కంగారు పడ్డారు. ఎప్పుడైతే సునీల్ దెయ్యం దగ్గరికి వచ్చాడో అప్పుడు ఇలా అన్నాడు, తీసుకోండి దెయ్యం గారు, నేను మీ భోజనం పట్టుకుని తీసుకువచ్చాను. ఎక్కడుంది భోజనం? ఎక్కడుంది? చూపించెక్కడుందో. అది చాలా పెద్ద జంతువు కాబట్టి దాన్ని ఇక్కడికి తీసుకురావడం కష్టం. అందుకే దానిని నది ఒడ్డును కట్టేసి ఉంచాను. మీరు పదండి. నది ఒడ్డున సునీల్ జంతువుని కాకుండా ఒక దెయ్యాలు పట్టుకుని బంధించే పెద్ద మాంత్రికుడిని ఉండమన్నాడు. అతను దెయ్యం అక్కడికి రాగానే దానిని ఒక సీసాలో బంధించాడు. అప్పుడు గ్రామంలో అందరూ సునీల్కి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా అతన్ని గ్రామ సర్పంచ్గా చేశారు. దెయ్యం గేదె యొక్క పగ. సఖారాం దగ్గర ఒక నల్లని గేదె ఉండేది. దాని పాలని ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. ఒకరోజు సఖారాం తన మిత్రుడు కుమార్ని చూశాడు. అతను ఒక కొత్త గేదెని కొని తెచ్చాడు. అప్పుడు సఖారాం ఇలా అడిగాడు, ఇది అచ్చు నా గేదెలాగానే ఉన్నది. బాగుందిరా కుమార్, మాకు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. కాని నువ్వేమో కొత్త గేదెని కొన్నావు. అది ఎలా? నాకు కూడా కొంచెం చెప్పు. అరే అన్నా, చాలా చిన్న విషయమే అది. నువ్వు నీ గేదె ఇచ్చే సగం పాలని దాని దూడకే ఇచ్చేస్తావు. ఇంకా నీకేం మిగులుతాది? అలా చూడు నా గేదె పిల్లని. దానికి నేను అసలు పాలే ఇవ్వను. ఇంకా దానిని దాని అమ్మ దగ్గరికి కూడా వెళ్ళనివ్వను. ఇదిగో ఇలా చూడు, నేను పట్టణం నుంచి మందులు కూడా తెచ్చాను. వీటిని దానాలో కలిపి గేదెకి ఇచ్చావంటే 4 పాలు ఇస్తుంది. నిన్ను కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు. సఖారాం సరిగ్గా అలాగే చేస్తాడు. అప్పుడు అతనికి కూడా చాలా లాభం వస్తుంది. ఒకరోజు కుమార్ కొత్త గేదె తన తాడు తెంపుకొని ఊరు నుంచి పారిపోతుంది. ఇంకా దూరంగా ఉన్న ఒక పెద్ద చెట్టు కింద పడుకుంటుంది. అదే చెట్టు మీద ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. అది గేదెని దాని వశంలోకి తెచ్చుకుంటుంది. అప్పుడు వెళ్ళి దాని మీద కూర్చుంటుంది.
మజా వచ్చింది. ఈ రోజు నుంచి నువ్వే నా వాహనం, నాతోనే ఉండు. అప్పుడే గేదె దాని బాధని కూడా ఆ దెయ్యానికి విన్నవించుకొని ఇలా అంటుంది. మీరు ఆ అత్యాస పాల వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. అయితే పద నాతో, ఇప్పుడే ప్రతీకారం తీర్చుకుందాము. నేను కూడా ఎప్పటినుంచో అత్యాస పడే వాళ్ళని దండించాలని అనుకుంటున్నా. నేను బతికి ఉన్నప్పుడు నాతో కూడా చాలా మంది అత్యాసతో నాకు అన్యాయం చేశారు. నా బిడ్డని కూడా నా నుంచి దూరం చేశారు. ఈరోజు మజా వస్తుంది. నేను ఈరోజు నీతో కలిసి ఆ అత్యాస పడే వాళ్ళకి బుద్ధి భలే చెప్తాను. ఒక్కొక్కరిగా చేసి దెయ్యం అందరింటికి వెళ్తుంది. ఇంకా పాలవాళ్ళని ఎగరేసి ఎగరేసి కొడుతుంది. చాలా చెడ్డవాళ్ళు మీరు. మా పాలు తాగుతారు, వాటిని అమ్ముతారు, ఇంకా మాకే అత్యాసతో అన్యాయం చేస్తారు. నన్ను క్షమించు, చాలా సిగ్గుపడుతున్నాను నేను. ఈ రోజు తర్వాత మేము మాట ఇస్తున్నాము, మేము ఏ బిడ్డని దాని అమ్మ నుంచి ఇంకా దూరం చెయ్యము. ఇప్పుడు నేనేం చెయ్యను? నువ్వు నీ దూడతో ఉండాలి ఇప్పుడు, నాతో ఉండడం కాదు. అప్పుడు దెయ్యం వెళ్ళిపోయింది. అలా గేదెకి దాని దూడ ఇంకా సకారాంకి గుణపాఠం లభించింది.